హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ అయితే కనుక ఇది చిన్ను కబోర్డ్ అండి. అంటే చిన్ను బట్టలు మాత్రమే ఇందులో పెడతారనమాట. ఇది మీషోలో బుక్ చేసామండి. మీషోలో బుక్ చేసాము కదండి ఇది. కానీ ఇది శుద్ధ వేస్ట్ అనమాట. ఇదేంటంటే బరువు, పిల్లల బట్టలు ఏం బరువు ఉంటాయి చెప్పండి? తేలికైన బట్టలు ఇవంటే ఇప్పుడు రీసెంట్గా పెట్టాను. కానీ ఈ పైన ఉన్నవన్నీ కూడా చాలా తేలికైన బట్టలు అనమాట. అంటే స్టాండ్ ఇలా వంగిపోతూ మొత్తం ఒక్క డ్రెస్ తీసినా పడిపోతుంది అనమాట. అస్తమంది దాన్ని అరేంజ్ చేసుకోవడం. ఈ గొట్టాలు కూడా ప్లాస్టిక్ కదా, మాకు తెలియక స్టీల్ ఉన్నాయి కూడా అందులో. మేము ఇది పెట్టామన్నమాట తెలియక. కానీ ఇదైతే ఇలా అయిందనమాట. అసలు బాగోలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే నా బాధ పడలేక ఒక క్లాత్ ఉంటుంది కదా, ఒక క్లాత్ అయితే ఇలా ముక్కలుగా చింపి మొత్తం అంతా కట్టారండి శుభ్రంగా. ఇప్పుడైతే కొంచెం స్టడీగా ఉందనమాట. దీన్ని మళ్ళీ కనుక ఓపెన్ చేసి ఇలా గొట్టాలు అవి తీసామంటే ఇంకా మళ్ళీ మన వల్ల కాదు. ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇది ఇలాగే ఉంచేసుకుని బట్టలు తీసి మనం కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారనమాట. వీడు చూసారా అస్సలు కుదిరేలేడు. నేను ఆడ కబోర్డ్ సర్దున్నాను, ఆ మూలకి వెళ్ళిపోయి కూర్చుంటాడంట. అవన్నీ లాగేస్తున్నాడు. చూసారా, ఆ ప్లేస్ ఆడ కరెక్ట్గా సరిపోయింది. ఆ సూట్ కేసు ఉంది కదా, అది తోసుకుని ఆ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాడు అనమాట. వీడితో అస్సలు కుదిరలేడండి. తలుపేసి కూర్చుంటున్నాను లోపల. పైన ఇప్పుడు ఎండగో అదే కింద ఇంకా ఎండగా ఉంటుంది కదా, 4:30-5 ఆ టైంకి అయితే కిందకి వెళ్తామన్నమాట. అప్పటి వరకు వీడు అస్సలు కుదిరలేడు. ఆ డోర్ తీసుంటే పాపం మెట్ల వరకు వెళ్ళి ఎవరైనా వస్తున్నాడు లేదని చూడడం వెనకాల ఇలా అయితే ఆడిస్తాడు నన్ను. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. దీంట్లో చిన్నవికి పొట్టు అయిపోయిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట. చిన్నగా ఉన్నవి అవన్నీ తీసి అయితే పక్కన పెడతాను. దీంట్లోనే పెడతానులేండి. ప్రజెంట్ ఇక్కడైతే ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. దోమలు వచ్చేస్తుంది మూటల కింద కట్టి పెడుతుంటే. అందువల్ల ఏంటంటే కబోర్డ్లోనే వెనక్కి అయితే పెడతాను అనమాట. ఇప్పుడు వేసుకునేవి డైలీ యూస్ చేసేది మాత్రం ఇలా ఫ్రంట్కి అయితే పెడతాను. ఇప్పుడు 2 ర్యాక్స్ అయితే తీసానండి. ఇంకా పైన ఒక ర్యాక్ ఉంది. ఈ కింద 2 ర్యాకులు ఇప్పుడు తీస్తాను, లేదంటే లేదు. టైం ఇప్పుడు 4:30 అయిపోతుంది కదా, మళ్ళీ పని చేసుకోవాలి కదా కిందకి వెళ్ళి. అందువల్ల ఫాస్ట్గా అయితే ఇవైతే మడత పెట్టేస్తాను. ఇంకా ఇలా సర్దుతూ ఉంటూనే నాకు కొన్ని అయితే గుర్తొస్తున్నాయి అనమాట. అంటే అప్పుడే ఇక్కడికి వచ్చి మేము 6 మంత్స్ అయిపోతుంది అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి. అంటే పెళ్ళి కాకముందు వేరు కదా జాబు, అది అవసరంగా కంగారుగా రెడీ అవ్వడం, వంట చేసుకోవడం, వెళ్ళడం రావడం. నైట్ ఎప్పుడో 10-9:30కి రావడం. కానీ ఇక్కడ ఏంటంటే టైం తెలియట్లేదు. ఇంట్లో పని మాత్రం సరిపోతుందనమాట. ఈ గిన్నెలు తోమి ఏంటో తెలియదు కానీ నాకు ఒక జబ్బు మాత్రం బాగా నొప్పి చేసేసింది అనమాట. నాతో పాటు నాకు మా చిన్ను, ఎదురుగున్న అమ్మాయి వీళ్ళందరూ అయితే సరదాగా మడత పెట్టి అయితే ఇస్తున్నారనమాట బట్టలు. ఇంక ఇవన్నీ మడత పెడితే అలా గుర్తు తెచ్చుకుంటున్నాను. మా అమ్మ అయితే నాకు బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే అప్పుడే 6 నెలలు దాటిపోయింది కదా. ఇంక ఇలా మడత పెడుతూనే మా అమ్మ అయితే నాకు బాగా గుర్తొచ్చిందని చెప్పాను కదండి. ఎందుకంటే 6 మంత్స్ అయిపోయింది వెళ్తాను. కానీ ఇప్పుడప్పుడే కాదు, ఇంక ఇంటి పని జరుగుతుంది కదా, ఇవన్నీ క్లియర్ చేసుకుని అయితే వెళ్దామని అనుకుంటున్నాను. తెలీదు వెళ్తానో లేదో. ఇంకా జాబ్ చేయకముందు అయితే లైఫ్ చాలా బాగుండేది అని చెప్పాలి. మార్నింగే వెళ్ళడం, నైట్ రావడం, వీక్ ఆఫ్లో టెంపుల్స్కి వెళ్ళడం, ఎక్కడికైనా ఊరికి వెళ్ళడం అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేశాను. నా ప్రెగ్నెంట్ 9th మంత్ వచ్చేంత వరకు కూడా చేశాను. కానీ అక్కడ జాబ్లో ప్రెజర్ వల్ల మా ఇద్దరికి ఏంటంటే ఫ్రీడమ్ లేకుండా అలా అయిపోయేదన్నమాట. కానీ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత అయితే ఇంకా నా లైఫే చేంజ్ అయిపోయిందని చెప్పాలి. వాళ్ళని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా అయితే సరిపోతుందన్నమాట టైము. ఈ గ్యాప్లో నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను. అది అవుతుందో లేదో చూడాలి. చిన్న ఇంకా 1 year బాబు కాబట్టి అన్ని కొంచెం ఇంకా ఇంతేనండి. సర్దడం అయితే ఫుల్గా అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇక్కడైతే అన్ని షార్ట్లు, ప్యాంట్లు అయితే పెట్టాను. ఇక్కడ వేసుకునే టీ-షర్ట్స్ పెట్టాను. ఇక్కడ కొత్త బట్టలు, ఎక్కడికైనా బయటకు వెళ్తే వేసుకునే బట్టలు పెట్టాను. ఇంకా ఈ ర్యాక్ కూడా తీసేసి సర్దేశానండి. కాటన్ చీరలు, అలానే పిల్లో, బాబు బ్లాంకెట్, బాబుది స్వెటర్. కింద అయితే ఖాళీ, బాగా కింద అయితే ఖాళీ. డస్ట్ వచ్చేస్తుందని ఇక్కడ ఏం పెట్టట్లేదు అనమాట. ఇంక ఇవన్నీ కాటన్ క్లాతులు ముక్కలు తుడవడానికి కోల్డ్ చేసినప్పుడు నిన్న పెట్టాను. ఇది ఒక కొత్తది క్యాప్ టవల్ అనమాట. ఇప్పటికి ఇంకా యూజ్ చేయలేదు. దీంట్లో వచ్చి సాక్స్లు, గ్లౌజులు చిన్నప్పుడు వేసినవన్నీ ఇందులో ఉన్నాయి. అలానే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కర్చీఫ్స్ ఉంటాయి కదా, అవి సాక్సెస్ ఇంకా ఒక సెట్ ఉంది ప్యాకెట్. ఒకటి జత అయితే వాడాను, ఇంకొక జత ఉంది. ఎలా ఉందో చెప్పండి ఈ కామెంట్ సెక్షన్లో. నీట్గా ఉందో లేదో చెప్పండి, బాగా సత్తున్నా లేదో. ఇప్పుడైతే ఎక్కడికక్కడ సపరేట్గా చేసి పెడితే ఏం బట్టలు ఉన్నాయని తెలుస్తుంది అనమాట. లేదంటే చిన్న బట్టలు, పొట్టైపోయిన బట్టలు, ఎప్పుడు వేసుకునే బట్టలు అన్నీ అయితే కలిసిపోతున్నాయి అనమాట. అందువల్ల అయితే ఇలా చేస్తాను మొత్తం. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈరోజు అయితే లాంగ్ వీడియో ఏం తీయలేదు. బాబుది కబోర్డ్ వచ్చి క్లీన్ చేసిన వీడియో అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.